హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అట్టికేలికి 6 అస్థికలు గంగలోని అమరేంద్ర కలిపేస్తాడు. అప్పుడు వాళ్ళ పిల్లలందరూ కలిపి అరుంధతిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అస్థికలు గంగలో కలిపిన వెంటనే అరుంధతి ఆత్మ కనిపించకుండా ఇంక పోతుంది. దాంతో బాగి అక్క అక్క అంటూ అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా తన అక్క ఎప్పటికీ కనిపించదని చెప్పి తను బాధపడుతూ అక్క అని తిరుగుతూ ఉంటుంది. ఈలోపు కొంతసేపటి తర్వాత బాగి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇదంతా చూస్తున్న రామూర్తి కూడా బాగిని ఓదారుస్తూ ఉంటాడు. అయినా కళ్ళు తిరిగి లేకపోవడంతో రామూర్తి పెద్దగా బాగి నీకేమైంది అని అరుస్తూ ఉండడం వలన అమరేంద్ర పిల్లలు అందరూ కలిపి బాగి దగ్గరికి వచ్చి బాగిని అమరేంద్ర ఒళ్ళోకి తీసుకుని బాగి నీకేమైంది అంటూ నిద్ర లేపుతూ ఉంటాడు. కానీ తాను కళ్ళు తెరవకపోయేసరికి అందరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి బాగికి ఇలా జరిగింది ఇప్పుడు ఈ సమయంలోనే అని చెప్పి అప్పుడు అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అప్పటితో బాగి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దీంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనోహరి మటుకు ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు ఎలా అయినా సరే ఇంకా భాగ్యని చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అంజలికి గుప్తా గారు తన ఉంగరం ఇవ్వడం వల్ల ఆ ఘోరాన్ని తర్వాత శుభ్రంగా చెతకొడితే వాళ్ళిద్దరినీ కలిపి గాల్లోకి లేపి మరీ చెతకొడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరు భయపడిపోయి అంజలికి దూరంగా పారిపోవడానికి పరిగెత్తుతూ ఉంటారు. కానీ అంజలి వాళ్ళని పట్టుకొని ఇంకా చెతకొట్టి వాళ్ళని చేత నిజం చెప్పించి వాళ్ళ దగ్గర ఉన్న కలశంలోని అస్థికలు తీసుకొని గంగలోని కలపడానికి అమరేంద్ర దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇదంతా చూస్తున్న మిగతా పిల్లలు కూడా అంజలికి ఏంటి ఇలా శక్తులు వచ్చాయని ఆశ్చర్యపోతూ ఉంటారు.